జీవితం ఇంకా మారదు. మా బీడు బారిన బ్రతుకు ఇంకా మారదు. అది చిగురించదు. అది నాశనం అయిపోయింది, పతనం అయిపోయింది. మా విశ్వాసము సడలిపోయింది. మా నిరీక్షణ మేము కోల్పోతున్నాము. ఎంతో ప్రార్థన చేశాం కానీ మాకు జవాబు రావట్లేదు. అర్థం కాని స్థితిలో, మానసిక ఒత్తిడిలో కృంగిపోతున్న ప్రియ దేవజనమా, ఈరోజు ఒక శుభవార్త మీకు ఏమిటంటే, దేవాదేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనము, జీవము మరణము నాలుక వశము, దాని యందు ప్రీతిపడివాడు దాని ఫలాన్ని భుజిస్తారు. ఈ రోజు మొదలుకొని నీ నోటిలో జీవమైన మాటలు పలుకు. అనవసరమైన మాటలు, అపవిత్రమైన మాటలు, శాపగ్రస్తమైన మాటలు, నిన్ను నువ్వే ద్వేషించుకున్న మాటలు, నిన్ను నీపైనే నిందలేసుకున్న మాటలు, దేవుడిని దూషించే మాటలు, ఇదన్నీ వదిలిపెట్టేసి ఈ రోజు దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీకున్న స్థితిగతులు మర్చిపో. ఎన్నో కార్యాలు, ఎన్నో మేళ్లు దేవుడు నీ పట్ల చేసి ఉన్నారు ఈ రోజు వరకు. అదన్నీ జ్ఞాపకం చేసుకుని స్మరణకి తెచ్చుకొని, అయ్యా నువ్వు చేసిన కార్యానికే స్తోత్రం, నా స్థితిగతికే స్తోత్రం, ఈ రోజు ఉన్న స్థితికే స్తోత్రం, ఉండబోతున్న స్థితికే స్తోత్రం, ఉండవలసిన స్థితికే స్తోత్రం అని మనసారా దేవుని ప్రతి నిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు నీ కొరకు ద్వారాలు తెరవబడుతుందమ్మా. అపవాది సాతాను మూసివేసిన ద్వారము ఒకటైతే దేవుడు నీ కొరకు 7 ద్వారాలు తెరుస్తాడు. నువ్వు చేయవలసింది ఒక్కటే, నీ నోట్లో జీవం ఉంది, మరణం ఉంది. మరణకరమైన మాటల్ని విడిచిపెట్టేసి జీవాన్ని పలుకు. నా బిడ్డలు దీవించబడతారు, నా స్థితిగతి మారిపోతుంది. దేవుడు నాకు ధన సమృద్ధి ఇస్తాడు, అభివృద్ధి ఇస్తాడు. కొరకు ప్రాణం పెట్టిన సర్వశక్తి మంతుడు మమ్మల్ని జీవాన్నిచ్చి కాపాడుతాడు. సర్వోన్నతుడు, మేము కలిగిన దేవుడు సజీవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యం అంటే భూమి మీద ఏది లేదు అని నువ్వు ఓర్పు సగనం తెచ్చుకొని, ధైర్యం తెచ్చుకొని నువ్వు పలుకుని నోట్ల జీవవచనాలు పలుకు, ఆశీర్వాద వచనాలు పలుకు. మేము ఆశీర్వదించబడతాము, మేము ఇల్లు కొంటాము, మాకు సొంత ఇల్లు కలుగుతుంది, మేము దేవుణ్ణి మందిర ఆవరణంలో నిత్యము నివాసం చేస్తాము, నేను నా ఇల్లు దేవుణ్ణి సేవిస్తాము. మాకు ఎలాంటి స్థితిగతులు ఉన్నా కూడా, అగ్ని గుండం అనే ఆ కొలిమిలను కాల్చబడుతున్నా కూడా కాపాడగలిగిన సర్వశక్తి మంత్రుడు నీతోడు ఉన్నాడని మర్చిపోకుండా, ఇన్ని రోజు ఈ పతనమైన స్థితికి, ఈ దరిద్ర స్థితికి కారణం నా నోరే అని, నా నాలుకే అని నువ్వు ఆ జ్ఞాపకం తెచ్చుకొని ఆ నోటితో జీవాన్ని పలుకు. దేవుడు జాతిపతి కాబట్టి ఆయన నీ నోటి మాటల్ని రూఢిపరిచి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, నీకు సహాయం చేసి, నిన్ను ఉన్నతమైన చోట్ల ఉంచగలిగిన సమర్థుడు, సర్వోన్నతుడు, శక్తిమంతుడు, బలవంతుడు, నీతిమంతుడు, అధికాంచునుడు, ఉన్నవాడు, అనువాడు, వినువాడైన ఆ దేవాదేవుడు నజరేతుడైన యేసుక్రీస్తు నీ పట్ల గొప్ప కార్యాలు చేయునుగాక.